శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మీరు ఒక హోమం చేయబోతున్నారు అని చెప్పేసి అవునండి. చెప్పారు. అవునండి. అందులోనూ ఫిబ్రవరి 16, 17, 17, 18, 19 17, 18, 19 ఈ అవునండి. 3 రోజుల్లో హోమం చేయబోతున్నారు అనేది మీరు చెప్పటం జరిగింది. ఎందువలన అసలు ఆ 3 తేదీలు ఎంచుకున్నారు సార్? ఈ హోమానికి ఉన్న విశిష్టత ఏంటి? అసలు మీ సంకల్పం ఏంటి? తప్పకుండా అండి. మనము పంచగ్రహ కూటములు ఎప్పుడూ రానటువంటి ఇదిగా ఇప్పుడు మనకి 3 సార్లు వస్తున్నాయి. ఓకే. అందుకే ఇన్ని ఫ్లక్చువేషన్స్, రేట్స్ విపరీతంగా హై, డౌన్, రకరకాల సంఘటనలు ఇవన్నీ పంచగ్రహ కూటం 3 సార్లు రావడం వల్ల ఎప్పుడు రాలేదు మనకి. దీనివల్లే మనం లాస్ట్ మంత్ కూడా అందరికీ ఫ్రీగా చేసామండి చండీ హోమం అందరికీ. కాబట్టి అప్పుడే చెప్పాను ఈసారి చేసేది కామాఖ్యలో చేస్తాము. సో కామాఖ్యలో 3 days ఉంటుంది. ఫస్ట్ డే గణపతి లలిత అమ్మవారి యొక్క హోమం అమ్మవారు చేయించుకుంటుంది మనం చేసేదని చెప్పంటే కూడా. ఈ సంకల్పం కూడా అమ్మవారే చెప్పించింది అనుకుందాం. మన సంకల్పం ఆవిడ సంకల్పించింది, మనకి ఆ బుర్రలో ఐడియా వచ్చింది. 18వ తేదీ ఏమో నవగ్రహ హోమం. అంటే మనకి ఏ గ్రహం బాగుందో ఏ గ్రహం బాగాలేదో అని మనం ఇదవుతూ ఉంటాం కదా. సో నవగ్రహ హోమం. 19వ తేదీ చండీ హోమం ఉంది కామాఖ్యలో పర్టికులర్గా. అయితే ఇది అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం దీని పేరు. అంటే ఇప్పుడు కామాఖ్యలో జరిగింది. మళ్ళీ సెకండ్ టైం ఇంకొక దగ్గర ఎన్నైతే శక్తిపీఠాలు మనకు 18 ఉన్నాయో 18 ప్లేసెస్లో చేయాలని మన సంకల్పం. చేసి అంటే ఇప్పటివరకు ఎవరు కూడా 18 పీఠాల్లో హోమం చేయించుకున్న వాళ్ళు ఉండరు. మనం దీనివల్ల ఏంటంటే ఎవరైతే పార్టిసిపేట్ చేయగలుగుతారో ఆన్లైన్లో తీసుకోగలుగుతారో, ఆన్లైన్లో మనం జూమ్ లింక్ కూడా ఇస్తాం. శక్తిపీఠం ముఖ్యంగా అమ్మవారు పార్వతీదేవి ఆ యొక్క దక్ష ప్రజాపతి పిలవలేదు అంటే అవమానం జరిగిందని హోమం అందులో దూకడం వల్ల, అండ్ అట్లాగే తర్వాత ఆ శివుడు ఆవిడ యొక్క శరీరాన్ని పట్టుకున్నప్పుడు అది ముక్కలు ముక్కలుగా ఖండనం జరిగినప్పుడు ఒక్కొక్క ప్లేస్లో పడింది. దానివల్ల ఇవి ఏర్పడ్డాయి. ఇది ఎందుకు చేస్తున్నాము 18 శక్తిపీఠాల్లో అంటే మనకు సంకల్పం అమ్మవారు ఇచ్చింది అలా. 18 శక్తిపీఠాల్లో హోమాలు జరిగిన తర్వాత ఒక గోశాలతో కూడిన ఒక ఇది కట్టాలన్న సంకల్పం. ఎందుకంటే మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా గోవుకి మనం ఏదైనా కనుక పెట్టగలిగితే, గోవు చుట్టూ ప్రదక్షిణం చేసుకోగలిగితే మనకి సమస్త దోషాలు పోతాయి. ఎందుకు అంటే సకల దేవతలు గోవులో ఉంటారు. అందులోనే దేశీవాలి గోవులు పెట్టాలని, ఏదో నార్మల్ జెర్సీ ఆవులు తీసుకొచ్చేసి పెట్టడం కాబట్టి దేశీవాలి గోవులతో కొంచెం సిటీ కొంచెం అవుట్స్కట్స్లో, ఎందుకంటే సిటీలో మనం కొనలేము, మనం లీజుకి తీసుకున్నంత ఈజీ కాదు, చాలా కాస్ట్ ఉంటుంది. సో కొంచెం పెట్టాలని మన యొక్క అమ్మవారి సంకల్పం చేయించింది. ఎందుకంటే గోవు చుట్టూ ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో నెగటివ్ ఎనర్జీస్, ఇవాళ రేపు అందరూ భయపడుతున్నారు చూసారా, నాకేదో గాలి సోకింది ధూళి సోకిందని, దాని ఆవరణలోకి వెళ్తే చాలా పక్కకి వెళ్ళిపోతుంది. ఒక గోవు గనక అరిచింది అనుకోండి, ఆ అరుపు ఎంతవరకు వినిపిస్తుందో అంతవరకు కూడా నెగటివ్ ఎనర్జీ ఉండదు అసలు. అందుకని ఒక అమ్మవారికి సంబంధించినటువంటి దాంతో కలిపిన గోశాల పెట్టాలని నా సంకల్పం. అంటే చుట్టూ గోవులు ఉండి మధ్యలో ఆ అమ్మవారికి సంబంధించింది. దాని సంకల్పంతోనే ఈ అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం అనేటువంటిది చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక చండీ హోమం చేయించుకోవాలనుకుంటే మన ఇంట్లో 70,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, చాలా తక్కువ మినిమం ఛార్జెస్తో చేయించుకోవచ్చు. దానివల్ల రుద్రాక్ష, కుంకుమ, పూజ చేసిన కుంకుమ, అక్షింతలు, మరియు అదేవిధంగా అమ్మవారికి ఏదైతే నైవేద్యం పెడతామో డ్రై ఫ్రూట్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ముఖ్యంగా శక్తిపీఠాల నుంచి ఎప్పుడైతే అక్కడ హోమం జరుగుతూ అందులో పర్టికులర్గా మనకి 17వ తేదీ గ్రహణం ఉంది. గ్రహణం రోజు చేసేటువంటి ఏదైతే మనకు ప్రక్రియ ఉంటుందో అది 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. ఒక్కసారి మీరు చేసే 1000 సార్లు ఫలితం. అలాగే క్షేత్రాల్లో శక్తిపీఠాల్లోని పుణ్యక్షేత్రాల్లో చేసింది కూడా 1000 సార్లు ఫలితం. అంటే ఒకవైపు ఇక్కడ 1000 సార్లు వేస్తే మళ్ళీ ఆ 1000 సార్లకి ఇంకో 1000 సార్లు అనుకోండి, ఎన్నిసార్లు చేసిన ఫలితం వస్తుంది అనే సంకల్పంతో అమ్మవారు సంకల్పించింది. మనం అమ్మవారి దగ్గర ఒక చిన్న పనిముట్లు లాంటి వాళ్ళం, ఆవిడ చేయించుకోవాలనుకుంటుంది, చేయిస్తుంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే 3 రోజులు హోమంతో పాటు
మహానైవేద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి దశమహావిద్యలకు సంబంధించిన ఉన్నాయి మందిరాలు. అక్కడ ఒక్కొక్క దగ్గర చీరను సమర్పించడం ఇవన్నీ కూడా చేయాలని సంకల్పించుకున్నాం. ఇంకా అమ్మవారు నడిపిస్తుంది. మనం నిమిత్త మాత్రులం మాత్రమే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.